హలో ఆల్. ఈ వీడియోలో నేను మీకు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే శనగలతోటి గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి కూల్ చేసుకోవాలి. ఈలోపు మనం వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పలావాకు, చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకుంటే కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టొమాటో మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఫైనల్గా మనము యాడ్ చేసుకుందాం. ఇలా ఈ గ్రేవీ అంతా కొంచెం చిక్కబడుతుండగా దీంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ అనేది వస్తుంది. ఇదంతా బాగా దగ్గర పడే వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ అనేది ఇలా ముద్దగా టెక్స్చర్ అనేది వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో ముందుగా 3 విజిల్స్ కుక్ చేసి పక్కన పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మీ ఆప్షనల్ ఇది అలసందలు కూడా కుక్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా శనగల కర్రీ కూడా చేసుకోవచ్చు. అలసందలు యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన శనగల్లో కొంచెం తీసి మనం మిక్సీ వేసి ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీలో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. పలుచగా లేకుండా కొంచెం చిక్కగా అనేది టెక్స్చర్ ఉంటే మనం తినడానికి బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం చోలే మసాలా కూడా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఫైనల్గా దీంట్లో మనం సన్నగా ఘాట్లు పెట్టి వేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వీటిని చపాతీలోకి సైడ్ మనము నంచుకోవడానికి బాగుంటాయి. ఇలా వేసి ఇవన్నీ బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక 3 to 5 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అన్నీ కుక్ అయిన ఇంగ్రీడియంట్సే కాబట్టి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకోవాలి. ఒక చిన్న బాండి తీసుకొని నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వాము కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన ఈ అల్లము వాము మిశ్రమాన్ని మనము ముందుగా రెడీ చేసుకున్న శనగల కర్రీలోకి యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ శనగల కర్రీ రెడీ అయిపోయినట్లే. దీనిని మనము చపాతీస్, రోటీస్, పుల్కాస్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేకాదు దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము కేరళలో చేసే పుట్టులోకి కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. దాంట్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and stay tuned to my channel for more videos.